ప్రజల నాడి ప్రజల అభిప్రాయాలు తిరిగి అన్నీ తెలుసు నాకు. అంత ఇది కాదు కదా. ఇప్పుడైతే మీరు చెప్పినట్టు ఈ సర్వే వాళ్ళు చేసేవాళ్ళు వచ్చినారు. ఆ రోజుల్లో ఎవరున్నారండి? ఎవరు లేరు. మేమే బండేసుకొని గ్రామాల్లో పోతే దుమ్ము కొట్టుకొని వచ్చేటోళ్ళము. రోజు 4 గ్రామాలు తిరిగితే సరిపోయేది టైం అంతా. కొద్ది లీడర్ని కలిసడానికి అక్కడ పెద్ద మనిషిని కలిసాడేమో, పెద్ద మనిషి ఆయన ఇంటికాడ పిలుస్తాడే, మాట్లాడుతుండే, చెప్తా ఉండే, ఈ పని ఆ పని చేస్తాడు, మీకు అది చేయండి ఇది చేయండి అని చెప్తా ఉండే. బట్ రోజులు మారిపోయినాయి. 42 ఏళ్ళు అయిపోయినాయి. 40 ఏళ్ళ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసింది. అది కాక ఎలక్ట్రానిక్ వాళ్ళు ఎక్కువ వచ్చేసారు. సోషల్ మీడియా వచ్చేసింది. ఈ వాట్సాప్లో సోషల్ ఏమేమి వచ్చేసినాయి. దీనివల్ల ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు కూడా కొత్త వాళ్ళు పెట్టుకొని ఎక్కడెక్కడో యూపీ బీహార్ వాళ్ళు పిలుచుకొని సర్వీలు చేస్తూ ఉన్నారు. మరి ఈ రాజకీయాలకు అప్పటి నేతైనా ఫరూక్ సస్టైన్ కాగలడా? 100% దేవుని దయంగా మనం నిలబడ్డాము. ఓటమి గెలుపు మన చేతిలో ఉండదు. ఏది కూడా ప్రజలు విధాతలు వాళ్ళు నిర్ణయిస్తారు. రేపు ఎలక్షన్లో పోయిన తర్వాత ఫీల్డ్లో పోయిన తర్వాత వాళ్ళ నిర్ణయం ప్రకారం ఉన్నాయి. గెలుస్తామనే గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజలు మార్పు ఉంది. మార్పు కోరుతున్నారు ఇక్కడ ప్రజలు. ఎందుకంటే రోజు కూడా 2-3 వచ్చేస్తున్నారు కదా. డ్యామేజ్ కదా. ముఖ్యమంత్రి ఇంటికాడ నిలబడి ముఖ్యమంత్రి దర్శనం వెళ్ళి నమస్కారం పెట్టి ఆయన ఇంటికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయినాడు. ఇంకో ఎమ్మెల్యే నన్ను పోతే ఎమ్మెల్యే నన్ను అనుకుంటాడు లేదా ఆయన ఎమ్మెల్యే అని చెప్పాడు. నేను గుండు బీచ్గానే ఎవరు రాంబాబు. మళ్ళీ రాంబాబు నుంచి ఎక్కడ మార్కాపురం అన్నారు. సరే ఆయన ఇష్టం. ఆయన పార్టీకి ఏమైనా నాశనం చేసుకొని మనకు సంబంధం లేదు. మీ అధినేత గురించి మాకంటే మీకే బాగా తెలుసు. రేపు నామినేషన్ అంటే ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా బీఫారాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటుంది. సో నంద్యాల కూడా రేపు ఖచ్చితంగా నామినేషన్ చివరి రోజు వరకు మారేటటువంటి అవకాశం ఉండదని నమ్మకంగా ఎలా చెప్తారు? చేయని వెల్కమ్. ప్రొటెస్ట్ చేయమే. నాయకుడు ఏం చెప్తే అది వినాల్సిందే. వింటాం కూడా. ఏ క్షణంలో ఏం చెప్పినా కూడా ఐఎమ్ రెడీ. మీకు టికెట్ లేదన్నా, మీ ఫ్యామిలీకి లేదన్నా రెడీ అంటున్నా కదా. ఆయన ఏం నిర్ణయం తీసుకునే రేపు కట్టుబడి ఉంటాను. పార్టీకి నిర్ణయం అది. పార్టీని వ్యతిరేకించిపోయేది ఎప్పుడైనా మళ్ళీ నాకు అవకాశం ఇది వేరే అవకాశం వస్తుంది. నాకేం భయం లేదు. నన్ను మళ్ళీ గుర్తిస్తారు. ఇప్పుడు ఎమ్మెల్సీకి ఇచ్చి నాకు మళ్ళీ చైర్మన్ మంత్రి చేసి హెల్త్ మినిస్టర్ ఉండే అంటే చిన్న మాటల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేశాను నేను. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంటు, మెట్రో వాటర్ వర్క్స్. ఎందుకు అంత బాండింగ్ చంద్రబాబు నాయుడుకి ఫరూక్? ఎందుకు అంత బాండింగ్? నమ్మకం అంటే ఒక మైనార్టీగా నమ్ముకుని ఉన్నాడు. పార్టీని ఎన్టీ రామారావు ఉన్నప్పుడు నుంచి ఉన్నాడు. లాయల్గా ఉన్నాడు. ఏం కరప్ట్ కాదు. ఏమి సంపాదించుకోలేదు. ఉండేది పోతున్నాడు. నేను వేసిన రాసిస్తే మీరు ఒంటరైపోతాం. నేను వెనకాల కాంప్లెక్స్ కూడా అమ్మేశాను. ఇచ్చాం ప్రజలకు చేయమని. ఇప్పుడు అది 3 లక్షల రూపాయలు గజం ఉంది ఇక్కడ శ్రీనివాస్ సెంటర్. చూపిస్తాడు మిమ్మల్ని కూడా ఇవ్వడానికి. మీకు 3 lakhs గజం. మళ్ళీ అన్ని ఆస్తులు పోగొట్టుకొని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం. రాజకీయం అనేది పిచ్చేది. ఏం చేస్తాం? ఇంకా ప్రజాసేవ చేయాలని పడిపోయినాం. ఇంకా పార్టీ నాకు రికగ్నైజ్ చేస్తుంది. ఎప్పుడు చూసినా పార్టీలు నిలబడమంటుంది. ఏం చేయాలి? పార్టీ నేను చెప్పే కదా ఇందాక, ఎవడన్నా ఎదగండిరా బాబు అని పేర్లు వాళ్ళు చెప్తే బాగుంటుంది. మనము పిలిచి చెప్పే మీరు రండి సార్ నాకు అని రావడంలో ఎవరు? నేను నా కమ్యూనిటీ కాదు, అదర్ కమ్యూనిటీ, వైశ్యాస్ కానీ, కాపుస్ కానీ, ఇంకో అతను బీసీలు కానీ, ఎవరు రండి, ఐఎమ్ రెడీ సాక్రిఫైస్ చేయడానికి, వెల్కమ్ అని చెప్పాను నేను. ఎవరు రావడం లేదు. ఇప్పుడు ఈ ఏరియాలో తప్ప నుంచి ఎవరున్నారు మీరు చెప్పండి. నన్ను నంద్యాలలో 7 నియోజకవర్గాల్లో అదర్ దాన్ మీ ఎవరైనా ఉండారా? నేను ధైర్యంగా 9 సార్లు నిలబడ్డా కదా. సో ఈరోజు టీడీపీ పార్టీ ఆచరణ కానీ హామీలు ఇస్తుందన్నటువంటి విమర్శలకి ఏం చెప్తారు? లైక్ ఈరోజు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం 15,000 అమ్మఒడి ఇస్తుంది. దాన్ని మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామనేటటువంటి ఒక ఇది చెప్పారు. 3 ఆడపిల్లలు ఉంటే, ఎదిగిన ఆడపిల్లలు ఉంటే వారికి ఇస్తాము అని చెప్పడం జరిగింది. చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలు కాదు, ఎదిగిన ఆడపిల్లలు 18 సంవత్సరాలకు రాసి అమ్మఒడి అట్లాంటిది ఇస్తాము. 3 ఆడపిల్లలు అయితే ఇస్తాము. ఇప్పుడు 3 ఆడపిల్లలు ఎవరు లేరు, చాలా తగ్గిపోయినారు. మైనార్టీస్లో కూడా 2-3 పిల్లలు లేరు. కాబట్టి కాదు, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలు ఎన్నుకున్న తర్వాత కంపల్సరీగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాల్సిందే. పేదలకు ఎవడాదుకోవాలా? ఈ దేశంలో సంపద లేనప్పుడు సంక్షేమ కార్యక్రమాలు సంపాదన చేయాలా? మరి ముఖ్యమంత్రి పని అది, నా పని కాదు కదా. ఫ్యాక్టరీలు తేవాలా, ఇండస్ట్రీస్ తేవాలా, ఐటీ పార్క్ తేవాలా, అవన్నీ చేసుకోవచ్చు. ఎవరు బాధ్యత? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కర్నూలు టు బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ హబ్ చేసిరి. ఒక ఇండస్ట్రీ తెచ్చిన యూనివర్సిటీ సర్వనాశనం చేసి పెట్టాడు. కంప్లీట్ అయిందండి. దాంట్లో ఎంతమంది జాబ్ వస్తాయి, ఎంతమంది జాబ్ క్రియేట్ చేస్తాయి? అటు లులు మాల్స్ వస్తే కొన్ని 100 మంది, కొన్ని 1000 మందికి ఉపాధి కలిగి దాని ద్వారా యాన్సిలరీగా వేరే జీవనం గడిపేటోళ్ళు వచ్చారు కదా. అవన్నీ చేయాలి కదా. ఎవరి బాధ్యత? 35 ఎకరాలు 1000 ఎకరాలు చంద్రబాబు ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నామండి? అక్కడ ఫ్యాక్టరీ వస్తే అక్కడ పెట్టాలని. విజయవాడలో నీలాంటి వాడు ఫ్యాక్టరీ పెట్టాడు. ఆడ ఎలాంటి పర్చేజ్ చేయగలుగుతాం? పర్చేజ్ చేసే కెపాసిటీ ఉంది ఎవరికన్నా? ఏడాడు కూడా ₹1,00,00,000 విజయవాడలో ఫ్యాక్టరీ పెట్టాడు. ఎంత పెడతాడు? ప్రభుత్వం ఇవ్వాలా, నీళ్ళు ఇవ్వాలా, కరెంట్ ఇవ్వాలా, వాళ్ళని ఫెసిలిటీస్ ఇస్తే పెడతారు. ఊరికి పెట్టమంటే ఎందుకు పెడతారండి? ఇక్కడ తీసుకొచ్చి పెట్టి మన ఎంపీ దాని పేరేమి, మన గుంటూరు ఎంపీ మనది అమరాన్ ఫ్యాక్టరీ వాళ్ళది చిత్తూరు కాడ ఉంటే దాన్ని నానా ఇబ్బంది